కరీంనగర్లోని పేరెబ్ మైదానంలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ పామెల సత్పతి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గణతంత్ర దినోత్సవం గురించి ప్రసంగించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది. భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం జనవరి 26, 1950న అమలులోకి వచ్చిందని అన్నారు. ఇక భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన అమరవీరులకు, రాజ్యాంగవేత్తలకు నా జోహార్లు అర్పిస్తున్నానని అన్నారు. మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు, రాజ్యాంగ ఆదర్శాల సహకారానికి తోడ్పడడం పౌరులుగా మన కర్తవ్యమని గుర్తు చేశారు. सलामी शस्त्र गार्ड बाजू शस्त्र श्री महोदया गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। महोदय गणतंत्र दिवस परेड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें। परेड मार्च आपकी आनंद తీసుకొని అలాగే శ్రీవాణి గారు సూపరింటెండెంట్ కలెక్టరేట్, రఘుపతి వెంకటరెడ్డి తహసీల్దార్ జమికుంట, వెంకటరెడ్డి తహసీల్ హుజరాబాద్, జె శ్రీనివాస్ ఎంపీడీఓ, एन किशन नायब तहसीलदार, एमडी అలాగే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కరీంనగర్ జీఎం విఎస్ రాజు గారు, జీఎం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కరీంనగర్. నెక్స్ట్ సూపర్ అలాగే శ్రీవాణి గారు సూపరింటెండెంట్ కలెక్టరేట్, రఘుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన స్టాల్, వ్యవసాయ శాఖకు సంబంధించిన స్టాల్, అలాగే మరి పట్టు టన్నులు ఇప్పటికే సరఫరా చేయడం జరిగింది. రైతు బీమా ద్వారా మరణించిన రైతు కుటుంబాలకు 8,80,00,000 బీమా సొమ్మున అందచేసి ఆర్థిక చేయూత కల్పించాం. ఇందిరమ్మ ఇల్లు పేదవారి స్వంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నాము. 2024-25 సంవత్సరంలో ఇంటి స్థలాలు ఉన్న 11,575 మంది అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాం. ఈ జనవరి నాటికి వివిధ దశలలో ఉన్న 6,059 గృహాలకు 128,88,00,000 రూపాయలు లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ఈ వానాకాలంలోనే 322 ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,33,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. ఇందులో దొడ్డు రకం ధాన్యం 1,90,720 మెట్రిక్ టన్నులు కాగా, సన్న రకం ధాన్యం 1,42,346 మెట్రిక్ టన్నులు ధాన్యం విక్రయించిన 63,830 మంది రైతులకు సుమారు 800 కోట్ల రూపాయలను ఖాతాలో జమ చేయడం జరిగింది. జిల్లాలో 3,18,436 రేషన్ కార్డులకు ప్రతి నెల 5,600 మెట్రిక్ టన్నులు సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ గత సంవత్సరం